ఆయనను గురించినటువంటి ఆ యొక్క భక్తిహీనతలు ఎప్పుడైతే ఉన్నాడో అందును బట్టి అంటాడు, ప్రజలలో అనగా విశ్వాసులలో భక్తిహీనులైన వేషధారులు తమ ఎడల భక్త గలివారిలా నటిస్తూ నిబంధన రక్షణను తన వాక్య దీవెనను కోరుకుంటూనే నీతికరమైన తన ఆజ్ఞలను అశ్రద్ధ చేస్తూ భక్తిహీన సమాజాన్ని అనుసరిస్తుంటూనే వారికి దేవుడు నేను మిమ్మల్ని చీల్చివేయదనటువంటి ఈ మాటను పలుకుతున్నాడు. అంత మాత్రమే కాకుండా కఠినమైన హెచ్చరికగా ఈ మాటలను తెలియజేస్తున్నాడు. అంతలో వారు ఎలాంటి విడుదలను పొందలేరు, దానికి బదులుగా అలాంటి వారు గొప్ప శిక్షను పొందుతారని వాక్యం తెలియజేస్తుంది. భక్తిహీనులు, విశ్వాసులైన వారిలో భక్తిహీనులు విశ్వాసులమని చెప్పుకుంటూ దేవునికి